మనిషి తనకు మానవ జన్మని ప్రసాదించిన ఆ పరమేశ్వరుడిని ఎన్నో విధాలుగా పూజిస్తూ ఉంటాడు. పూజా సమయంలో తన స్తోమతకు తగ్గట్టుగా తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో ఆ పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా భావం అయితే కావచ్చేమో కానీ అసలు నిజంగా మనిషి పరమేశ్వరుడికి, ఆ భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా? నిస్సందేహంగా ఎంత మాత్రము కాదనే చెప్పవచ్చు. ఈ సకల సృష్టి అంతా ఆ పరమేశ్వరుడిదే కదా. అలాంటి పరమేశ్వరుడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి భగవంతుడికి సమర్పించకపోతే భక్తుడి మనసు ఊరుకోదే. పూర్వం ఒక సాధువు పూజలో ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు: ఓ పరమేశ్వర, నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి? సకల సృష్టికి ఆధారమై నీవే ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి పరమేశ్వర? నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళెందుకు పరమేశ్వర? పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా పరమేశ్వర? నిత్య నిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి పరమేశ్వర? ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి పరమేశ్వర? అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి పరమేశ్వర? అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి పరమేశ్వర? వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి పరమేశ్వర అంటూ ఆ సాధువు తన మనసులోని భక్తిని ఆ పరమేశ్వరుడికి సమర్పించుకున్నాడు. ఆ పరమేశ్వరుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా సరే అత్యల్పుడే. మానవ శక్తి భగవంతుడి ముందు అసలు పరిగణలోకి రానే రాదు. అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆ పరమేశ్వరుడి అపార కారుణ్యం వర్ణించలేనిదనే కదా అర్థం. నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు, బంగారు ఆభరణాలు కావు, వస్తువులు అంతకన్నా కావు. ఆ పరమేశ్వరుడు మనిషి నుంచి కోరేది హృదయార్పణం. భక్తితో మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అని స్మరిస్తే చాలు ఆ పరమేశ్వరుడు తరించిపోతాడట. కానీ మనిషి యొక్క మనసు చంచలమైంది, స్థిరంగా ఒకచోట ఉండదే. నా దగ్గర ఉన్నది ఒక్కటే మనసు. అచంచలమైన విశ్వాసము, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు. అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు ఎప్పటికీ కాలేవు. హృదయార్పణమే నిజమైన పూజ. నిర్చల ధ్యానమే స్వచ్ఛమైన భక్తి. అంతేగాని లోకమంతా చూడాలని, లోకమంతా మెచ్చుకోవాలని చేసే పూజలు ఎలా అవుతాయి? కానే కావు, అవి నాటకాలు అవుతాయేమో. ఈ సత్యాన్ని మనిషి గ్రహిస్తే మంచిది. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ.